మీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కౌశిక్ రెడ్డి మీద మాట్లాడిన విషయం, యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర హంగామా చేసిండు అని. చెక్ పోస్ట్ కాదు, నవీన్ యాదవ్ ఆఫీస్ లోపలికి వచ్చి వాళ్ళ గేట్ దగ్గర వచ్చి వాళ్ళ ఇంటి పొంగల్ ధర్నా చేసేది ఎలక్షన్ కోడ్ మీద ఏం పని ఉంది? ఎటో వచ్చిండు బిఫోర్ 6. నేను అదే అడిగిన. నిన్న ఉదయం ఒక తప్పుడు వీడియో ప్రసారం చేసి ఏం పడితే అది చేసేది. వీళ్ళకి దుబ్బాక నుంచి మొదలు పెడితే మన జుబ్లీ హిల్స్ దాకా ఉప ఎన్నికల్లో దొంగ వీడియోలు రిలీజ్ చేయలేదు చెప్పండి. లోగోలు పెట్టుకొని అత్తకు ఆచారం చెప్పి కోడోలు ఏమో చేసిందంట. మీరు చేసేవన్నీ తప్పుడు పనులు. మంది మీద పూస్తే ఎట్లయితుంది అది? మీరందరూ మీ వాళ్ళందరూ ఎంతమంది వచ్చిరో మా దగ్గర ఉన్నది ఎవిడెన్స్. మేము ఏం అనలేదు. మీరే ప్రతి బూత్ దగ్గర పోయి లొల్లి చేసిర్రు. సామాన్య ప్రజల్ని చూసి గుండాలు రౌడీలు అంటారు, కార్యకర్తల్ని చూసి గుండాలు రౌడీ. ఎవరిని ఇన్సల్ట్ చేస్తున్నట్టు మీరు? ఊత పదం అయిపోయింది రౌడీలు గుండాలు అనడం. బీజేపీ ఏమో కొంచెం వాళ్ళు చేసిన తప్పుడు విధానాలకు ఏమైనా మాట్లాడితే పాకిస్తాన్ వాళ్ళు ఖాన్లు అంటారు. వీళ్ళేమో గుండాలు రౌడీలు. వీళ్ళకి ఊత పదాలు బాగా నేర్చుకున్నారు. అస్సలు సబ్జెక్ట్ ఎక్కడో ఇడుస్తారు. నియోజకవర్గం 10 ఏళ్ళు ఏమో అభివృద్ధి చేసిండ్రో తెలియదు, కానీ అది పక్కన పడేసి కేవలం వాళ్ళ గుండాల ఫ్యామిలీ. నిన్న మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ గుండాలు వచ్చిండ్రు. ఏందమ్మా మాట్లాడేదామే? ఆమె గుండాయిజం చేసి నిన్న అందరి మీద మాట్లాడుతుందేమే. నిన్నేమన్నా 13వ తారీఖు అయిపోయి 14వ తారీఖు నా సంగతి ఏదో చూపిస్తాను అన్నదా. ఒక్కొక్కలది ఉంటది అన్నది. అంటే ఏం చూపిస్తావు? మనం గెలిస్తే ఏమైతుండే ఆ పరిస్థితి ఆడ? అంటే ఆల్రెడీ ఉసరవిల్లి రంగు బయటపడ్డది కదా. నియోజకవర్గం అభివృద్ధి చెందొద్దు అనేది వాళ్ళకి అంకడం కట్టుకున్నారు. కానీ మా ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలతో పాటు జూబ్లీహిల్స్ ని కూడా మంచి అభివృద్ధి చేయాలని మా ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకున్నది.